వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లైఫ్. సో నుమాయిష్లో కొన్న థింగ్స్ ఏంటో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే బుక్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి రీయూజబుల్ బుక్స్ అన్నమాట. మనం స్కెచ్తో కానీ కలర్ పెన్స్తో కానీ రాసి తడిగుడ్డతో తుడిచేస్తే మళ్ళీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఎన్నిసార్లు అయినా ప్రాక్టీసింగ్కి యూజ్ చేయొచ్చు పిల్లలకి. సో అందుకని తెలుగు, హిందీ అండ్ ఒక వైట్ షీట్స్ ఉన్న బుక్ తీసుకున్నాను అనమాట. ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయో తెలియదు, ట్రై చేస్తే తెలుస్తుంది. బట్ అక్కడైతే చూసాము, తన స్కెచ్తో రాసి తడిగుడ్డతో చూపిస్తే నీట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కదా పిల్లలు. సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అవి ఈచ్ 100 ప్రైస్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఎగ్జిబిషన్ అనేది క్రాకరీ తీసుకుంటాం కదా. సో ఇందులో ఇది తీసుకున్నాను. ఈ కేజీకి 399 ఇచ్చారన్నమాట. సో ఇది మన డిషెస్ ఏమైనా పెట్టుకొని సర్వ్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇవి అన్బ్రేకబుల్ ఉంటాయండి. మనకి బ్రేక్ ఏమో కింద పడిన మనం మేట్స్కి వేసినా కూడా. సో బాగుందని తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగున్నాయి, అన్బ్రేకబుల్ అండ్ ఓవెన్ సేఫ్ కూడా అని చెప్పారు. బట్ యూస్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటాయో. ఇవి 2 చిన్న ప్లేట్స్ తీసుకున్నాను, టిఫిన్స్ కానీ పిల్లలకి తినడానికి యూజ్ అవుతాయని. అండ్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి, మనము ఏదైనా తీసుకోవచ్చు. సో అక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, మనం అక్కడ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అన్నీ కంపేర్ చేసి ఒక దగ్గర 450 ఉంది, ఒక దగ్గర 500 ఉంది. సో నేను అన్నీ చూసి కలెక్షన్ ఎక్కువ ఉంది, కాస్ట్ 399 దగ్గర తీసుకున్నాను అనమాట. క్రాకరీ ఎప్పుడైనా మనం ముందు వెళ్ళగానే తీసుకోవద్దు. సో మనం అంతా తిరిగేసి ఎక్కడ ప్రైస్ బాగుంది, కలెక్షన్ బాగుందో చూసుకొని బయటకు వచ్చేటప్పుడు వెళ్ళి తీసుకోవాలి. సో దట్ మనం ఈ వెయిట్ అంతా క్యారీ చేసి ఎగ్జిబిషన్ అంతా నడవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇవి పెద్ద ప్లేట్స్ 4 తీసుకున్నాను, చిన్నవి 2, ఒకటి సర్వింగ్ బౌల్ లాగా ఉంటుందని తీసుకున్నాను. బాగున్నాయి యాక్చువల్ క్వాలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈసారి ఈ బ్యాంగిల్స్ అనేవి యూనిక్గా కనిపించాయి నాకు. సో ఇది 100 రూపీస్ పడింది. మంచి డిజైన్ ఉండి మువ్వలు వచ్చాయి. సో పార్టీ వేర్ వేసుకొని ఒక్క బ్యాంగిల్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, మనకు నచ్చింది అని తీసుకోవచ్చు. మా పిల్లలకి పింక్ అంటే ఇష్టం, అది తీసుకోమన్నారని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి బాగా కలెక్షన్ కనిపించింది ఏంటంటే నైట్ డ్రెస్సెస్, కొరియన్ నైట్ డ్రెస్సెస్ అని అమ్ముతున్నారు. మంచి మంచి డిజైన్స్తో చాలా ఉన్నాయి. అడల్ట్స్కి ఉన్నాయి, కిడ్స్కి కూడా ఉన్నాయి. సో నేనైతే ఒకటి నాకు తీసుకున్నాను మంచి కలర్లో. చూడండి ఎంత బాగుందో. క్లాత్ కూడా అలాగే చాలా బాగుంది, మంచి సాఫ్ట్ క్లాత్ ఉంది. ప్రింటెడ్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇవి మాత్రం వర్త్ ద ప్రైస్ అనిపించింది నాకు. మా పాప దగ్గర పెట్టి చూపించి మంచిగా అనిపిస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ అండి, 350 రూపీస్ ఏమో పడింది. సో ఇది అడల్ట్స్కి. యాక్చువల్లీ మా పాపకు కూడా, మా అడల్ట్స్కి అయితే మనకి 3/4 లాగా వస్తుంది ఫ్రాక్. మా పాపకి ఫుల్ లాగా ఫుల్ లెంత్ వస్తుందని చెప్పి తీసుకున్నాను. ఇది మన లోపల బ్లాక్ టీషర్ట్ కానీ వైట్ టీషర్ట్ కానీ వేసుకోవచ్చు, ఇంకా కంఫర్ట్ ఉంటే అలాగైనా వేసేసుకోవచ్చు. బాగుంది, ఇది కూడా ప్రింటెడ్, మంచి డిజైన్ ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్ బ్లూ కాంబినేషన్ కలర్స్లో కూడా ఉన్నాయి. మనకి ఏదైనా కావాలంటే అది ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షూస్. మోస్ట్లీ మేము ఎగ్జిబిషన్కి ప్రతిసారి పిల్లలకి తీసుకుంటాం అనమాట. జూతీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అక్కడ. సో ఈ ఎంబ్రాయిడరీ జూతీస్ తీసుకున్నాను మా పెద్ద పాపకి. క్వాలిటీ బాగుంది, లోపల సోల్ కూడా చాలా సాఫ్ట్గా ఉండి మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు చెప్తారు ఎక్కువ ప్రైస్, బట్ మనం చూసి బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంతకుముందు తీసుకున్నా కూడా మోర్ దెన్ 1 year వచ్చాయన్నమాట. సో బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కర్టెన్ తీసుకున్నాను, ఒకటి డోర్ కర్టెన్. కర్టెన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి, విండోస్. ఇది బెడ్షీట్స్ కూడా బాగా ఫేమస్ కదా ఎగ్జిబిషన్లో. బట్ బెడ్షీట్స్ అయితే నీడ్ లేకుండే, సో అందుకే తీసుకోలేదు. ఈ కర్టెన్ అయితే 200 పడింది. మంచి లెంత్, మంచి క్వాలిటీ ఉంది, ప్రింటెడ్, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి తీసుకున్నాను. ఇవి మ్యాట్స్ ఏంటంటే మనకి 100 రూపీస్లోనే వచ్చేస్తున్నాయి. బాగున్నాయి, 3D ప్రింటెడ్ మ్యాట్స్ అనమాట. మంచి డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఏది కావాలంటే తీసుకోవచ్చు.
సో ఇది కొంచెం సాఫ్ట్ కుషన్‌లాగా ఉంది. కాకపోతే ఇది 150 మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. సో మీకు నీడ్ ఉంటే ఇవి కూడా ట్రై చేయండి ఎగ్జిబిషన్‌ని. మంచి డీల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవే సేమ్ ఆన్‌లైన్‌లో ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఇదొక్కటి మనకు అగరబత్తులు పెట్టుకోవడానికి యాక్చువల్లీ ఆల్రెడీ ఉంది కానీ చిన్నగా ఉండడం వల్ల బయట పడిపోతుంది యాష్ అంతా. సో అందుకని పెద్ద సైజ్ తీసుకున్నాను. మా అమ్మకి చెప్తుందన్నమాట ఇది పెద్దగా ఉంది కాబట్టి ఏం పడదు బయట అని చెప్పి. సో ఈ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాప కూడా చెప్పులు తీసుకున్నాను. ఇవి కొంచెం తక్కువ కాస్ట్ పడ్డాయి కానీ బాగున్నాయి క్వాలిటీ అయితే. సో ఈ జ్యూతీస్ అయితే ఫుల్ కలెక్షన్ ఉందండి. పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. నేనేం ట్రై చేయలేదు అసలు టైం సరిపోక. బట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది డ్రీమ్ క్యాచర్ అండి. అంటే పిల్లలకి నైట్ మేర్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఇది మనం బెడ్ దగ్గర పెడితే అసలు వాళ్ళకి నైట్ మేర్స్ రాకుండా ఉంటాయి. పీడకలు రాకుండా ఉంటాయి అనమాట. సో ఇలాంటివి మా పిల్లలు బెడ్ దగ్గర కట్టుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. 100 రూపీస్ పడింది. ఇంకా మా పాపకి ఇచ్చి బెడ్ దగ్గర కట్టేసుకోమని చెప్తున్నాను అనమాట. అండ్ షాపింగ్ చేసేటప్పుడు చాలా కొన్నాం అనిపించింది. బట్ అన్ప్యాకింగ్ చేస్తుంటే ఇవేనా అనిపిస్తుంది అనమాట. అదే చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లల నైట్ డ్రెస్సెస్. ఇవి కూడా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. చాలా మంచి డార్క్ కలర్స్ మంచి డిజైన్స్తో ఉన్నాయి అనమాట. సో వెళ్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇంటికి వచ్చి పిల్లలకి ఒకరోజు వేసి చూసాక ఏమనిపించిందంటే ఇంకో పేరు తీసుకోవాల్సింది. మంచి క్వాలిటీ ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్లో అనిపించింది. సో ఇదైతే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. సో కిడ్స్కి అయితే డెఫినెట్గా తీసుకోండి, బెస్ట్ ప్రైస్. అండ్ 15 ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ చిన్న ఏజ్ నుంచి. సో నేనైతే ఇద్దరు పిల్లలకి సరిపడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొరియన్ క్లిప్స్ కూడా ఈసారి చాలా ఫేమస్ యూనిక్గా నడుస్తున్నాయి. ఈ బో క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు పెట్టడానికి బాగుంటాయి అని చెప్పి సింగిల్ పోనీ వేసినప్పుడు పైన పెడితే మంచి లుక్ వస్తుంది. అండ్ ఇవి ఇలా ఉన్నాయి. మనం కొరియన్ యాన్షియన్ డ్రామాస్లో చూస్తే మనకి ఇలా హెయిర్కి ఇట్లా వేలాడినట్టు రిబ్బన్స్ ఉంటాయి కదా వాళ్ళవి, అలాంటి క్లిప్స్ అనమాట. సో 2 జడలు వేసినప్పుడు ఇలా పెడితే మంచి స్టైలిష్గా అనిపిస్తాయి అనమాట. అందుకే 2 పేర్స్ తీసుకున్నాను. బాగున్నాయి. ఇదైతే యూనిక్ కలెక్షన్ లాగా అనిపించాయి అనమాట. సో మా అమ్మ ఇలా ఏంటివి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా పెట్టాలి అని. నెక్స్ట్ వచ్చేసి నేను అసలు ఇది కంపల్సరీ కొనాలనుకున్నాను ఎగ్జిబిషన్కి వెళ్తే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైస్లో. మంచి యూనిక్ డిజైన్స్ చేశారనమాట. ఈ బాస్కెట్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట. మంచిగా కనిపిస్తున్నాయి ఫ్రిడ్జ్కి పెడితే కూడా. సో ఇవి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది జస్ట్ షో పీస్. ఈ నీడ్ అంటే ఏం లేదు, బట్ ఇంట్రెస్టెడ్ ఉండి క్యూట్ థింగ్స్ కొన్ని కొంతమందికి పెట్టుకోవాలి అని ఉంటుంది కదా. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ షెల్వ్ అయితే 3D ప్రింటెడ్ షెల్వ్ అయితే మాత్రం 150కి 2 ఇస్తున్నారు. సో ఇవి కూడా తీసుకున్నాను నేను. మా పాపకి కుతూహలం అనమాట అది చూపించాలని చెప్పేసి. సో బాగున్నాయి. అందులో యాక్చువల్గా థర్మోమీటర్ లాగా ఒకటి ఉంది. బట్ అది వర్క్ చేస్తుంది అనుకున్నాను కానీ వర్క్ చేయట్లేదు. జస్ట్ అలా షోకేస్కి పెట్టారంతే. సో ఇవి 2 కలిపి 150 బాగున్నాయి యాక్చువల్లీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్. ఎక్కువ ఏం తీసుకోలేదు ఇయర్ రింగ్స్. చాలా కలెక్షన్ ఉండే బాగుండే కానీ టైం లేదు. ఫుల్ జనాలు ఉన్నారు, అసలు తీసుకోలేకపోయాను ఎక్కువ. సో మా పిల్లలకి ఒక రింగ్స్ తీసుకున్నాను, ఇద్దరికి చెరొకటి కావాలంటే. అండ్ యాక్చువల్లీ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఎగ్జిబిషన్ అనేది మార్నింగ్ కూడా ఓపెన్ ఉంటుందంట. సో మార్నింగ్ వెళ్తే అసలు రష్ ఉండదు, కొంచెం షాపింగ్ చేయడానికి ఫ్రీగా ఉంటుందని తెలిసింది. సో నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తాను. ఈసారి అయితే ఈవినింగ్ వెళ్ళడం వల్ల అసలు ఫుల్ రష్ ఉండే. సో మీరైతే వీకెండ్స్లో వెళ్ళకుండా సేఫ్గా వెళ్ళి వచ్చేయండి. ఓకే.